హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో యువ నాటకోత్సవాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు। కళలు బతకాలి, కళలతోనే ఆరోగ్య సమాజం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు। నేటి కుటుంబాల్లో జరుగుతున్న వాస్తవాలను నాటకాలు ప్రతిబింబిస్తాయి, కానీ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోవడం వలన మన దేశ సంస్కృతి విచ్ఛిన్నమవుతుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు। ఏదైనా ఒకరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను విశ్వసిస్తా ఉన్నా। ఒక నిజాన్ని కూడా నేను ముందు చెప్పదలుచుకున్నా। నేను అనుకుంటా మొన్న జరిగింది 120వ క్యాబినెట్ మీటింగ్। నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం 116వ 15వ ఆన్ రికార్డు ఉంటుంది క్యాబినెట్ మీటింగ్। ఆ మీటింగ్లో నేను వేసిన మా ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా నా తరఫు నుంచి ఒక ఇష్యూ అలాంటి ఏంటంటే, ఈ మనము ఉక్కుపాదంతో మత్తు పానీయాలను డ్రగ్స్ అరికట్టాలనుకుంటున్నాం, చెడు అలవాట్లను దూరం చేయాలనుకుంటున్నాం। కానీ ఈరోజు మన తెలంగాణలో టీవీలలో ఒక యాడ్ వస్తుందన్న దీన్ని మనం చట్టం తీసుకొద్దామని చెప్పాను। నేను ఖండితంగా చెప్తా ఉన్నా, 114వ క్యాబినెట్ మీటింగ్ 115వ క్యాబినెట్ మీటింగ్ నాకు తెలియదు, కానీ ఆ మీటింగ్లో నేను ఈ ప్రస్తావన తీసుకొచ్చిన ఏమంటే, రమ్మి ఆడండి డబ్బులు బాగా వస్తాయని చెప్పి యాడ్ ఇస్తా ఉన్నారు కదా, ముందు మనం యాడ్ని బ్యాన్ చేయాలా? దీనికి సంబంధించి ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా పేరున్న వాళ్ళు కానీ యాడ్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నా మనము మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కోసం ఆలోచన చేసి ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాలని గట్టిగా క్యాబినెట్ లో మాట్లాడేటువంటి సందర్భం నాకు గుర్తుకొచ్చింది।